మీనా నువ్వా? చాలా సంతోషం ఇంకా గుర్తున్నందుకు. ఏమిటిలా వచ్చావు? నీ జ్ఞాపకాన్ని నీకు అందచేయాలని. ఈ బిడ్డ చేసిన పాపానికి చెరిపేయలేని ప్రతిరూపం. క్షణికమైన ఆనందంలో చేసిన తప్పుకి గుర్తుగా మిగిలిన నీ బిడ్డ. ఇప్పుడు ఈ బిడ్డని నీకివ్వాలని వచ్చాను. ఆడదానికి తప్పనిసరి కనుక 9 మాసాలు మోసి కన్నాను. తోడు లేక, నీడ లేక, అండలేక, ఆధారం లేక ఎలా బ్రతుకుతానో ఎప్పుడు చస్తానో తెలియని నేను వీడిని పెంచలేదు. అందుకే నీకు అప్పచెప్పి నేను ఈ బిడ్డని తీసుకుంటానని పెంచగలుగుతానని ఎలా అనుకున్నావు? కన్న తండ్రి గనక, ఈ బిడ్డ నీ రక్త సంబంధం గనక. నేనా అర్థం లేకుండా మాట్లాడు. అర్థం లేని నా మాటలకు కాదు, నా బ్రతుక్కి. నిన్ను ప్రేమించినందుకు, నమ్మినందుకు, నా సర్వస్వం అర్పించినందుకు దారి తప్పిన మనిషిగా లోకం ముందు నన్ను నిలబెట్టి నీ దారి నువ్వు చూసుకున్నావు. మగ మహారాజు మనసు మార్చుకున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. నేనా? నీ ఆవేదన నాకు అర్థమైంది. కాకపోతే తప్పని పరిస్థితుల్లో మా నాన్నగారి ఆఖరి కోరిక తీర్చడానికే నేను పెళ్లి చేసుకున్నాను. ఈ నిజం నువ్వు అర్థం చేసుకుంటే నాకంతే చాలు. ఏ నిజం తెలుసుకున్నా? పగిలిపోయిన అద్దం లాంటి నా బ్రతుకు మళ్ళీ అందంగా మారదుగా. రమేష్, ఒళ్ళు మరిచి తప్పు చేసినందుకు నాకు 7 బ్రతుకు తప్పదు. కానీ ఏ పాపం ఎరగని ఈ పసివాడి బ్రతుకు అధ్వాన్నం కాకూడదు. తెగిన గాలిపట్టం లాంటి నేను ఈ పసికందుని ఎలా పెంచగలను? అందుకే వీడి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నేను మాత్రం ఈ బిడ్డను ఎలా పెంచగలను? సంఘంలో పరువుగాను 10 మందిలో మర్యాదగాను బ్రతికే నేను ఈ బిడ్డ నా బిడ్డే అని ఎలా చెప్పుకోగలను? పసివాడి బ్రతుకు కంటే నీకు పరువే ముఖ్యమా? ఏనాడు నేను చేసిన తప్పుకి ఈనాడు నా పరువు పోగొట్టుకోమంటావా? అయితే ఈ బిడ్డకు తండ్రిగా ఒప్పుకోనంటావా? నేనే తండ్రి అన్న నిజం నువ్వు ఈ లోకానికి నిరూపించగలవా? అంటే అంటే ఏమిటి నువ్వు అనేది? నేనా? లోకంలో ఏ బిడ్డకైనా తల్లి ఎవరనేది ఖచ్చితంగా చెప్పొచ్చు, కానీ తండ్రి ఎవరనేది చెప్పి ఒప్పించలేం. పేగులు తెంచుకుని కన్నదాను గనక పెంచగలిగితే పెంచు, సాధ్యం కాకపోతే ఎక్కడన్నా పారే. లోకంలో అనాథలు చాలా మంది బ్రతుకుతున్నారు. లోకంలో ఏ బిడ్డకైనా తల్లి ఎవరనేది ఖచ్చితంగా చెప్పొచ్చు, కానీ తండ్రి ఎవరనేది చెప్పి ఒప్పించలేం. పేగులు తెంచుకుని కన్నదాను గనక పెంచగలిగితే పెంచు, సాధ్యం కాకపోతే ఎక్కడన్నా పారే. లోకంలో అనాథలు చాలా మంది బ్రతుకుతున్నారు. నేనే తండ్రి నిజం నువ్వు ఈ లోకాన్ని నిరూపించగలవా? పేగులు తెంచుకుని కన్నదాను గనక పెంచగలిగితే పెంచు, సాధ్యం కాకపోతే ఎక్కడన్నా పారే. పాలు పోసి కాపాడవలసిన వాళ్ళు వదిలిపెట్టిపోయారు. పాలు పోసినా కాటేసే పాము కాపలాగస్తాం. చాలా ఎంత విచిత్రం. ఎవరమ్మా అక్కడ? ఎవరో లేరా? ఇదిగో ఈ పాప ఎవరిది? ఎంత ముద్దుగా ఉన్నావురా. వదిలివేయబడ్డా నువ్వు దురదృష్టవంతుడివి కాదురా. దీపంలాగా ఉన్న నిన్ను వదిలిపోయి నీ తల్లిదండ్రులది రా దురదృష్టం.
ఎరా నాగులు, ఈ పిల్లాడెవర్రా? ఎవరో చేసిన పాపానికి రూపం. నీకెక్కడ దొరికాడు? రామాపురం దగ్గర ఊడల మర్రి చెట్టు కింద ఒక కోవెల్ లేదు, అక్కడ దొరికాడు. నేలం దారిన పువ్వులా కనిపించాడు. పాపం అనిపించి ఎత్తుకొచ్చాం. సందమావలాగున్నాడు. ఆ తల్లికి పారేసుకోవడానికి చేతులు ఎలా వచ్చాయో? బాలేదానివే, చేతులు ఎలాగొచ్చాయంట పెట్టి అవి పుట్టుకతోటే వస్తాయి. మనసు ఎలాగొచ్చింది అను. ఈడు అమ్మా నాన్న ఎవరో తెలిస్తే అన్నమానికి ఏం చేస్తాను? పూజారి, కృష్ణ పరమాత్మ నదిలో పట్టుకెడుతుంటే ఒక పాము పరగబట్టిందని నువ్వు ఖచ్చితావే, అదే రకంగా ఈ బావు పక్కన కూడా ఒక పాము కాపులా ఉందయ్యా. నీకు అసలు పిల్లలు లేరుగా, పెంచుకో. శివ శివ, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన నేను వీడిని పెంచుకోవాలా? వీడి కులం ఏమిటో తెలియదు, వీడి మతం ఏమిటో తెలియదు. చాలా టెంకాయ ఎవరిచ్చినా తీసుకుంటావు, దక్షిణ ఎవరిచ్చినా తీసుకుంటావు, కానీ పసిపిల్లవాడిని పెంచడానికి కులం మతం అడ్డొచ్చిందా? నువ్వే అంటావు కదయ్యా, దేవుడు పాపలో ఒకటే అని. పూజారి, దేవుణ్ణి చూసే కళ్ళతోనే ఈ కుర్రాన్ని చూడవయ్యా. భద్రయ్య, నువ్వు పిల్లల కోసం దేవుళ్ళందరికీ మొక్కుతావే, ఇందా నువ్వు పెంచుకో. ఇది మరీ బాగుంది. ఎవరో అనాథం తీసుకొచ్చి నన్ను పెంచుకోమంటావేమిటి? ఏయ్, పెంచుకోవడం ఇష్టం లేకపోతే మాని, అనాథని మాత్రం అనక. ఈ లోకంలో మనుషులందరూ మట్టయిపోయి ఒంటరిగా ఎవడు మిగిలిపోతాడో వాణ్ణి అనాలరా అనాథని. మనందరం ఉండగా ఈడెట్ట అనాథ అవుతాడు? తనకంటూ ఎవరు లేనివాడు అనాథ కాక ఏమవుతాడో? వాడిని కన్నవాళ్లే వదిలేసినప్పుడు మేమెందుకు కాపాడాలి? నువ్వు పెద్ద ప్రజాప్రతినిధివా? చాలు, ఓట్లు అడిగే ముందు అందరినీ కాపాడతానన్నావు. ఇప్పుడు ఈ కుర్రాన్ని ఎవరు కాపాడతారంటావా? భగవాన్, ఎనపెట్టికి హృదయానికి సంబంధం పెట్టలేదా? ఒక మంచి పని చేయడానికి డబ్బు కన్నా గుణం ముఖ్యం. నా దగ్గర గుణం ఉంది, డబ్బు లేదు. మీ దగ్గర డబ్బు ఉంది, గుణం లేదు. చెయ్యి, ఎవరూ కాపాడక, నేనే కాపాడు. నేను పెంచుతాను రా, నేనే పెంచుతాను. ఏంట్రా ఈ హడావుడే? ఏం లేదు గురు, నాగులుగాడు సంటి పిల్లని తీసుకొచ్చాడు, పెంచుకుంటాడట. అయ్యగారు, మీకోసం ఎవరో అమ్మాయి గారు వచ్చారండి. రామన్, నమస్తే, కూర్చో. మీరు? నా పేరు మీనా. మీ దగ్గర సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉందని పేపర్లో చూసి వచ్చాను. ఎంతవరకు చదువుకున్నారు? బిఏ. 1 సంవత్సరం లా కూడా చదివాను. పరిస్థితుల కారణంగా మానేశాను. టైప్ షార్ట్ హ్యాండ్ వచ్చా? టైప్ వచ్చు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఏదో ఒక ఆధారం దొరికే వరకు ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించుకోలేదు. అంటే మీకెవరూ లేరా? నేనే ఎవరికీ లేను. ఐసి, సరే, మీరు రేపటి నుంచి పనిలోకి రావచ్చు. మీ సహాయానికి చాలా కృతజ్ఞతలే. నాకు కావాల్సింది కృతజ్ఞత కాదు, సిన్సిరిటీ. చెప్పుకోవటానికి అందరూ పెద్దలే, ఆలయాల్ని మాట్లాడటానికి ఒక్కడికి నువ్వు రాదు. అదే నాలాంటి ఎదురుడైతే ప్రతి ఎదవ కింద చూసేవాడి. ఎలక్షన్ లో మీటింగ్ లాగా ఉపన్యాసాలు ఏమిటో? ఇంతకు నువ్వు మాట్లాడేది ఎవరి గురించి? ఇంకెవరు? మీరందరూ భయపడి సత్యా ఎదవరాయారు నాగులు గారి గురించి. ఇప్పుడు ఆడి కూడా గురు, నిన్ను మళ్ళీ ఏమైనా చేశాడా? చేయరాని పనే చేస్తున్నాడు. ఆడ పిల్లాన్ని పెంచుతుంటే మీరంతా ప్రేమని మోసపోతున్నారు. నిజంగా ఆడికంత ప్రేమే ఉంటే అరే నాలాంటి మంచోడే ఎందుకు పెంచుకోకూడదు? ఇదిగో, ఇదంతా పిల్లాడి మీద ఉన్న ప్రేమ కాదు, ఆడ అమ్మ మీద ఉన్న మోజు. నిజం చెప్పావు, నన్ను అదే అనుమానం పీడిస్తోంది. కాకపోతే నువ్వు పైకి చెప్పావు, నేను లోపల దాచుకున్నాను. ఈ పోతురాజు గారి మాట పరమ సత్యం. ఆడు నాగులుగాడు బిడ్డే. అబ్బని బిడ్డని ఆ ఆడది వదిలేసిపోయింది. బిడ్డలు దేవుడు ఒకటేనని నీతులు నాకు చెప్తున్నాడు. డబ్బున్న వాళ్ళకి మనసు ఉండదట, మనసున్న వాళ్ళకి డబ్బు ఉండదట. రాజకీయాలు నడుపుతాడా? నాకు దాన్ని తరివేస్తే సరి. రహాని తరివేయాల్సిందే. వచ్చినప్పుడల్లా తక్కిడేది దబాయిస్తున్నాడు. ఈ మారు ఆయన నిజంగా సెంటర్ లో పడేసి చెడుగుడు చేస్తాను. తాదిని తక్కదిని తోల్ బొమ్మ, దిని తమాస జోడవే మాయ బొమ్మ, తాదిని. భద్రయ్య, నీకేదో అనుమానం పీడిస్తున్నావుగా, అదేడు తెలుసుకో. లేదు లేదు, పీడించడం మానేసింది. అయ్యా అడుగుతానన్నారుగా, ఆ నాకు ఇంక అడిగేసేయండి. నేనే అడుగుతున్నాను, నాకేం జ్ఞాపకం లేదు. ఏమిటయ్యా, అందరూ గుంపుగా చేరేదో గుసగుసలాడుతున్నారు, ఎవరు గుంపగుల్చడానికి? ఇదిగో ఎన్నికలైనా ఆ బిడ్డ విషయంలో నువ్వేదో అడగాలనుకున్నావు, అదేదో అడిగి. బాగుంది. నేనేమనుకున్నాను, పిల్లాడు ముద్దుగా ఉన్నాడు అనుకున్నాను. మన భద్రమే
ఓరి బాబోయ్, నేనేమన్నాను? ఆ బిడ్డ నాగులకు దొరికిన బిడ్డ నేనంటే మీరే ఏమేమో చెప్పి. ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? నాగులు చెప్పింది ఎవరైతేనే, పరాయి బిడ్డ దొరికిన బిడ్డ అని నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. ఆడు నీ బిడ్డే. ధర్మదాతలా పెంచుతున్నాన్ని మాయ మాటలు చెప్తావా? తప్పుడు పనులు చేస్తూ నీతులు చెప్తావా? నీ బిడ్డను తీసుకొచ్చి మమ్మల్ని పెంచుకోమంటావా? అప్రచప్పులు చేసి పేదలు మైలపరుస్తావా? నీ క్షణం నుంచి వెళ్ళేస్తున్నావు. ఏం కుసారా? పశువులారా, పశాన్ని చూడండిరా. నన్ను తిట్టేవాళ్ళని ఏమీ చేయొద్దని పశువాడు అడ్డం పడుతున్నాడు రా. ఈ పశాడు వద్దంటున్నాడని మిమ్మల్ని వదిలేస్తున్నాను రా, లేకపోతే చాలా మీ అందరి పేగులతోటి దండలు వేసుకునేవాడిని. ఏరా, మీరు మనుషులా? కాదు, పశువులు. పామైనా కొట్టేవాడినే కాటేస్తుందిరా, మీరు పావునే కాటేసేవాడిని. మీకు శరీరం అంతా అభిషం. అనురాగం అంటే ఏమిటో అసలు మీకు తెలుసా? వాడు కుక్కని పెంచుతున్నాడు, వీడు పిల్లిని పెంచుతున్నాడు, నువ్వు కోతిని పెంచుతున్నావు. కేవలం నోరు లేని జంతువుల మీద చూపించే అభిమానం ఒక తల్లి లేని బిడ్డ మీద చూపించకూడదా? అనాథ కుర్రవాణ్ణి ఆదరించడానికి మనసు కావాలిరా, పెద్ద మనసు కావాలి. మీరెవ్వరూ చేయలేని ఒక మంచి పనిని నేను చేస్తుంటే నన్ను అడ్డమైన మాట్లాడతారా? ఒరేయ్, ఈ ఊళ్ళో నన్ను బెదిరించడానికి ఎదిరించడానికి ఏ ఒక్కడికి హక్కు లేదు, ధైర్యం లేదు. చాలా ప్రపంచానికి భయపడని నేను ప్రేమకి తల ఉంచుతున్నాను రా, ప్రేమకి తల ఉంచుతున్నాను. మీరెవర్రా నన్ను వెలివేయడానికి? నేనే పోతున్నాను. నన్ను వెలివేయడానికి మీరెవర్రా? మీ అందరినీ వెలివేసి నేనే పోతున్నాను. పోతాను, మీ కంటి చూపుకి అందనంత దూరం పోతాను. ఎందుకో తెలుసా? మీరందరూ పశువులు. మీ నీడ కూడా ఈ పసివాడి మీద పడకూడదు. ఈ పసివాడు ఇక్కడే ఉంటే మీ బుద్ధి వీడికి కూడా వస్తుంది. పోతాను, పోతాను. సత్యం ఎక్కడుందో, ధర్మం ఎక్కడుందో, న్యాయం ఎక్కడుందో అక్కడికి పోతాను. బాబు, పద బాబు. దాదిని తక్కదిని తోల్బొమ్మాదిని తమాస చూడవే మాయ బొమ్మ. సారో ఇది ప్రైమరీ ఎవిడెన్స్. అదేమిటి, శారీకి బదులు సారోని కొడుతున్నావేంటి? సారో చెప్పడానికి కుదరదు, పేపరే చింపేయాలి. I shall be looking forward to meet with you soon. Yours sincerely, etc. తీసుకో. నో థ్యాంక్స్. కావాలని ఇస్తున్నప్పుడు కాదనకూడదు. తీసుకో. మీనాదేవి, మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. అడగండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు, ఎందుకని? నిజంగా పోగొట్టుకున్నాను కనుక. ఏమిటది? మళ్ళీ సంపాదించుకోలేండి. ఇదేమిటి, రాత్రి 9 అయినా ఇంకా పనిచేస్తున్నావు? రేపు ప్రొద్దుటికి అవసరమైన పేపర్లు మిగిలిపోయాయి, ఆ పనే పూర్తి చేస్తున్నాను. తొందరే ఉంది, రేపు చూసుకోవచ్చుగా. అయిపోయిందిలేండి. చాలా చీకటిగా ఉంది, ఒంటరిగా వెళ్ళడం. చీకట్లో నడవడం నాకు చాలా కాలంగా అలవాటు అయిపోయింది. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
నడవరా, నడువు నడువు నడువు. తైతక్క 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 తైతక్క. తప్పుడు అడుగులని ఇప్పుడే వేసేయి. పెద్ద అయిన తర్వాత తప్పుగా నడవకూడదు. తైతక్క తైతక్క తైతక్క. భగవాన్, ఇంతవరకు నేను ఎవరి కోసం జీవించానో, ఎందుకు జీవిస్తున్నానో నేను తెలుసుకోలేకపోయాను. నువ్వు ఈ బాబును ప్రసాదించినప్పటి నుంచి నా జీవితానికి అర్థం వచ్చింది, అందం వచ్చింది. బాబు, నా జీవితానికి నువ్వు వెలుగురేఖవయ్యావురా. ఇలా మీనమ్మ ఇంకా రానేదేంటి? ఆవిడకేట్రా, ఆవిడ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వెళ్ళి అడిగేవాళ్ళు. మళ్ళా అయితే పళ్ళు తిప్పించేస్తారు. అయ్యగారు అవి మేము అనర్రా. అయితే మన అయ్యగారికి ఆవిడ గారికి ఏదైనా ఇష్టం ఉందంటారా? 3 సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, ఆ మాత్రం తెలుసుకోలేదురా. అయ్యగారికి పెళ్ళం లేదు, ఆ అమ్మగారికి మొగుడు లేడు. అదంతే. ఆ అమ్మగారికి మొగుడు లేడు. అదంతే. మీనాదేవి, నిన్న టైప్ చేసిన కాగితాలు ఇలా తీసుకురా. ఏమిటిది? నా రాజీనామా. మర్యాద గల బ్రతుకుల మీద మచ్చలు పడకుండా ఉండేందుకు. మీనా, బుద్ధి లేని ఆ పనివాళ్ళ మాటలు వినిగా నువ్వు నిర్ణయానికి వచ్చావు. సరే, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఇక్కడికి దూరంగా. ఎంత దూరం వెళ్ళినా అక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు, అక్కడ ఇలాంటి మాటలు వింటాం. ఒంటరి ఆడదాన్ని సులభంగా చూడటం ఈ ప్రపంచానికి పెద్ద అలవాటు. నువ్వెక్కడికి వెళ్ళినా నీడలా ఈ నిందలు నిన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. పారిపోవడం పరిష్కారం కాదు మీనా. నిలబడి వాళ్ళ నోళ్ళు మూయించాలి. అందుకొక్కటే మాట, వీళ్ళ మాటలు నిజం చేస్తాం. మనం పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? అవును మీనా, ఈ అభిప్రాయం ఈ రోజు వీళ్ళ మాటల వల్ల కలిగింది కాదు. చాలా కాలంగా నా మనసులో ఉన్నది. అవకాశం దాకా చెప్పలేకపోయాను. నువ్వు నా దగ్గర ఉద్యోగంలో చేరిన రోజుల్లోనే నీ అణకువ వినయం నన్ను ఆకర్షించాయి. నీ ఒంటరితనంలో తోడుగా ఉండాలనుకున్నాను. నా శూన్యమైన జీవితం నీ రాకతో నిండుతనం పొందుతుందని ఆశపడ్డాను. చెప్పు మీనా, ఈ పెళ్లికి నీకు అభ్యంతరం లేదుగా? కానీ చెప్పు మీనా. మీరు నా గతాన్ని గురించి తెలుసుకోకుండా నన్ను నన్ను మీనా, మనిషి బ్రతకబోయేది, బ్రతకవలసింది భవిష్యత్తు కనుక గతం ప్రసక్తి అనవసరం. గతం అనేది కరిగిపోయిన కళ లాంటిది, దాన్ని మరిచిపోవాలి. గడిచిపోయిన బ్రతుకులు ఎన్నెన్నో తప్పడడుగులు, ఎదురు దెబ్బలు నీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు. వాటి కారణంగా ముందు జీవితాన్ని ఎడారి చేసుకోవాలి. మోడు చిగురిస్తుంది, బీడు మొలకిస్తుంది. అలాంటి విలువైన మానవ జీవితం బండగా ఎందుకు ఉండిపోవాలి? నేనా నిన్నటి చీకటిని మర్చిపోతాం. ఒకరికొకరం తోడుగా రేపటి వెలుగులో అడుగు పెడదాం. కాదండి, నా మాట కాదు.